ఈ కాన్సెప్ట్ శుభమాలోక్ అని ఒక ఆయన చేశాడు నవదుర్గల మీద. ఇంగ్లీష్ లో ఉంటుంది, యూట్యూబ్ లో దొరుకుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు. ఓకే, ఇంకో రెండోది సప్తమము ఏదైతే చెప్పానో కాళరాత్రి అని, అలాగే అష్టమము. ఈ అష్టమంలో ఉన్నది కూడా, ఈ అష్టమ నవాంశ కూడా మీకు ఖచ్చితంగా బాధించేది. ఎలా బాధిస్తుంది అంటే, ఈవిడ ఈ కాళరాత్రి నవాంశలోని ఉన్న ఈవిడ ఒక్కసారిగా చూడండి, ఇక్కడ ఈ మహాగౌరిని మళ్ళీ వృషభ వాహనం ఎక్కింది, త్రిశూలం పట్టుకొని ఉంది. ఓకే, ఫస్ట్ నవాంశని చూడండి, శైలపుత్రి అనే ఆవిడ్ని. ఈ శైలపుత్రి అన్న ఆవిడ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే పోస్చర్ లో మీకు ఉంటుంది. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కాత్యాయనిగా మారి తర్వాత మహిషాసుర మర్దనం జరిగి విపరీతమైన వ్యగ్రత పొందిన ఈవిడ కొద్ది రోజులకి అక్కడికి అవతారాన్ని ఆపి మరల ఉద్భవించింది అన్నట్టుగా తీసుకోవచ్చును. ఓకే, శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిహి. శుచిహి అన్న పదం చూడండి, అంటే తనని తాను సంస్కరించుకోవడం. ఇందాకలా తైలాభిషేకం, ఆ నల్లటి నూనె పోసుకుని అసహ్యంగా వ్యగ్రతతో కనిపించిన ఆవిడ శుచి పొంది తన ఒంటిని క్లీన్ చేసుకొని శ్వేతాంబరధర తెల్లటి వస్త్రములు కట్టుకొని, ఓకే, శ్వేతే వృషే సమారూఢ తెల్లటి ఒక వృషభం మీద ఎక్కి వచ్చింది మహాగౌరి. శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద. మహాదేవ అంటే శివుడు, శివుడిని మెప్పించడానికి, ఓకే, శివుణ్ణి మెప్పించడానికి మహాగౌరి అయి వచ్చి ఉన్నది. ఇది దీనికి అర్థం. ఇంకొకటి ఏం కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడిని, ఉదయిస్తున్న సూర్యుడిని ఒక 5 గంటలకి ఆ టైంకి ఎక్కడైనా ఈస్ట్ సైడ్ లో ఉన్న బీచ్కి వెళ్ళి చూశారనుకోండి, అప్పటికి ఇంకా వెలుతురు రాదు, వెలుతురు వస్తున్నట్టుగా కనిపిస్తుంది, మొదటి కాంతి కనబడుతుంది. అంటే అది అరుణానికి మారడానికి ముందు తెల్లటి కాంతి వస్తుంది. ఆ తెల్లటి కాంతియే ఈ మహాగౌరి. ఓకే, ఈ మహాగౌరి ఏంటి అంటే, ఇక్కడ వ్యగ్రత పొంది వెళ్ళిపోయినట్టుగా, ఓకే, తర్వాత మరల పుట్టినట్టుగా తీసుకోవలసి ఉంటుంది. కనుక లైఫ్ అంటే డెత్, రీబర్త్, ఇది దీంట్లో చాలా పెద్ద ట్రేట్ గా మనకు కనిపిస్తుంది. డెత్ అండ్ రీబర్త్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఈ అష్టమ నవాంశలో అంటే 23°20' నుంచి 26°40' మధ్యలో ఉన్న గ్రహం ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, కొద్ది రోజులు చూడండి, ఒక ఒక వ్యక్తిని తీసుకోండి, ఏదో తాగుడు, జోదము, లేకపోతే ఏ అష్టవ్యసనాలు ఉన్నాయనుకుందాం. ఒక్కసారిగా మనిషి మారిపోయి మరుసటి రోజు నుంచి ఇంకా పిండిగట్లు అవి పెట్టేసి ఒక్కసారిగా గుళ్ళకి గోపురాలకి తిరిగేస్తూ ఇంట్లో వందల పూజలు చేసేస్తూ ఇంకెప్పుడు ఆ వ్యసనాల జోలికి పోకుండా ఉంటాడు చూడండి. అంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఆ మనిషి చచ్చిపోయాడు రా నిన్నటితోని, ఇవాళ నుంచి నేను ఇది అని చెప్పి మనిషి మారతాడు ఒక్కసారిగా. ఓకే, అంటే చెడు అలవాట్ల నుంచి బయటపడి మంచి అలవాట్ల వైపు ప్రయాణం చేసిన వ్యక్తి కావచ్చు, లేదా ఇన్నాళ్ళు మంచిగా ఉండి ఒక్కసారిగా చెడు వైపు ప్రయాణం చేస్తున్న వ్యక్తిగా కావచ్చు, లేదా ఇన్నాళ్ళు ఉద్యోగం చేశానురా ఇప్పటి నుంచి ఇంక ఉద్యోగం చేయను, నేను వ్యాపారం చేస్తానన్న వ్యక్తిగా కావచ్చు. కనుక ఏదో ఒకటి చనిపోయి ఒకటి మొదలవ్వడం, దానికి కంప్లీట్ గా వ్యతిరేకముగా ఉన్నది తయారవ్వడము, ఇది మీకు అష్టమ నవాంశ నుంచి కనిపిస్తుంది. అంటే తాను ఇన్నాళ్ళు చేస్తున్నది వదిలిపెట్టడం కానీ, అంటే అది ఏ ఏ హౌస్ ని రిప్రజెంట్ చేస్తుందో చూడండి, ఏ ఇంటిని తీసుకొస్తుందో చూడండి, దాన్ని బట్టి మనిషి మారాడా, ఇల్లు మారిందా, ఉద్యోగం మారిందా, ప్రవర్తన మారిందా, ఏ బంధుమిత్రులతో సంబంధాలు మారాయా అన్నది మీకు తెలుస్తుంది. కనుక ఇది ఏంటి అంటే, దీంట్లో కూడా కాళరాత్రి యొక్క ఇది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దీనిపైన కూడా. కనుక కాన్స్టెంట్ గా తప్పులు చేయడము, ఓకే, తప్పు చేశానే అన్నదానికి, ఇప్పుడు ఈ నగ్నంగా తిరిగి గాడిద మీద ఊరేగిన వ్యక్తి ఎవరైనా ఉంటే అడిగారు అనుకోండి, ఏమండి మీరు ఇలా గాడిద మీద తిరిగారట నగ్నంగాను అని అంటే ఎంత తలవంపులుగా ఉంటుంది.
అది తెలుసుకుని కొంత ఏమంటారు సిగ్గుపడడము, ఈ సిగ్గుపడడము, ఇటువంటివి మీకు కనిపించడము, చెప్పుకోలేకపోవడము, ఆ ఇది నేను ఈ తప్పు చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండడము మీకు ఈ అష్టమ నవాంశ ద్వారా కనిపిస్తుంది. ఓకే, ఒకటి సిగ్గుపడ్డం, రెండు ఒక్కసారిగా మార్పు రావడం, ఈ రెండు మీకు ఈ అష్టమ నవాంశ నుంచి చూడవచ్చును. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరి శుభం. శుభం ఉంది కదా, కనుక ఇందులో నుంచి కూడా శుభము రావచ్చును. కానీ దీంట్లో నుంచి కూడా చాలా వరకు నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. దీనికి పరిహారం కూడా ఉంది. అతను మంచి పరిహారం ఇచ్చాడు. ఈ కామాఖ్య టెంపుల్ కి వెళ్ళి అక్కడ బలి తీసుకుంటారు, బలిలు చేస్తారు. ఒకటి జంతు బలులు ఉన్నాయి, తరువాత ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, ఎవరికైతే జంతు బలి అన్నది ఇష్టం లేదో వాళ్ళకి కూష్మాండ బలి అంటే గుమ్మడికాయ బలి చేయడము, కొబ్బరికాయ బలి చేయడము, ఇలాంటివి కాయగూరల బలి కూడా ఉంటుంది. ఈ కనుక ఈ అష్టమ నవాంశలోని ఉన్న గ్రహము యొక్క మహర్దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఈ కామాఖ్యాదేవి అస్సాంలో ఉంది, ఆ కామాఖ్యాదేవి టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఈ బలులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మార్పుని ఆహ్వానించండి. ఎప్పుడైతే మార్పుని ఆహ్వానించకుండా మార్పుకి అడ్డంగా నిలబడతారో అది పూర్తిగా చనిపోతుంది. అంటే అది దాన్ని రివైవ్ ఇంకా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి ఇప్పుడు అష్టమ నవాంశలో ఉన్న దశ నడుస్తోంది, ఎక్కడో అది ఉద్యోగానికి కనెక్ట్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నువ్వు మార్పుని ఆహ్వానించాలి. అంటే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం మొదలు పెట్టడము, లేదా వ్యాపారాన్ని మొదలుపెట్టి ఉద్యోగంలోకి వెళ్ళడము, ఆ సింక్రనీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ సింక్ మిస్ అవుతుందో అప్పుడు మనిషి ప్రమాదంలో పడతాడు. ఓకే, సారీ, ఈ కామాఖ్యాదేవిది తప్పుగా చెప్పాను. కామాఖ్యాదేవిది ఏదైతే ఉందో కాళరాత్రి నవాంశ దగ్గర కామాఖ్యాదేవికి మీరు ఈ బలి చేయవలసి ఉంటుంది. ఈ అష్టమ నవాంశకి మాత్రము మీరు ఈ సాధువులు ఎవరైతే ఇంటి పట్టున ఉండకుండా కాషాయం కట్టేసి వారికి భోజన వస్తువులు అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయడం, ఒకటి చంద్రుడైతే మిల్క్ ఇవ్వడము, లేకపోతే సన్ అయితే ఫుడ్, బుక్స్, గ్రెయిన్స్, ఈ సిల్వర్ ఐటమ్స్, వారికి కావాల్సింది ఏవైతే సాధువులు వంటి వారు ఉంటారో వాళ్ళకి మళ్ళా తిరిగి ఏమీ ఆశించకుండా చేస్తే మంచిది. ఓకే, సో ఈ కాళరాత్రి నవాంశలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్ళి బలి చేయడము, బలి ఆఫర్ చేయడం. ఓకే, అది మీకు మంచి చేస్తుంది. కానీ దీంట్లో ఏంటి అంటే ఆ ఫూలిష్నెస్ పోగొట్టుకోరు. నేను కరెక్ట్ గానే ఉన్నాను అనే ఉద్దేశంలో ఉంటారు, చాలా ఫూలిష్ గా ఉంటారు. చాలా సిల్లీ రీజన్స్ కి చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తాయి. ఇది ఎవరైనా చూసుకుంటారు కదా, ముందే చూసుకోకుండా ఎలా చేసావు, ఎంత పెద్ద తప్పు అంటారు కాళరాత్రిలో ఉన్నదానికి. ఓకే, ఇందులో కూడా దాని ఛాయలు కొద్దిగా